ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్. క్లాసిన్ అలాగే ఇషాన్ కిషన్ ని ఎస్ఆర్హెచ్ రిటర్న్ చేసుకోబోతుంది. ఇంకోవైపు ఆర్సీబీ ఫ్యాన్స్ చూసుకుంటే డిసప్పాయింట్ అని చెప్పుకోవాలి. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పద్దార్ ఇంజర్ అయ్యాడు. సో రాబోయే సీజన్ ఐపీఎల్ ఆడతాడా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఆ తర్వాత చూసుకుంటే సంజు శాంసన్ అలాగే జడేజా ఈ 2 ప్లేయర్స్ ట్రేడ్ విషయంలో చాలా ఇంట్రెస్టింగ్ జరుగుతుంది. అయితే ఇంకో 2 days లో ఈ ట్రేడ్ విషయంలో ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అయితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్. క్లాసిన్ అలాగే ఇషాన్ కిషన్ ని ఎస్ఆర్హెచ్ రిటర్న్ చేసుకోబోతుంది. అయితే November 15th లో ప్రతి టీం వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ అయితే అనౌన్స్ చేయాలి. సో ఈ లోపు ఎస్ఆర్హెచ్ స్ట్రాటజీ మార్చినా మారవచ్చు. అయితే 4 days లో క్లాసిన్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రాబోతున్నాయి. అయితే ముందు ఎస్ఆర్హెచ్ క్లాసిన్ ఎందుకు రిలీజ్ చేయాలనుకుంది. అయితే క్లాసిన్ చూసుకుంటే ఇంటర్నేషనల్ రిటైర్మెంట్ ఇచ్చేశాడు. కేవలం ఇంటర్నేషనల్ లీగ్స్ మాత్రమే ఆడుతున్నాడు. ఆ లీగ్స్ లో కూడా అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నాడు. సో అదే బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ గా మారింది. అలాగే ఎన్రిచ్ క్లాసిన్ ప్రైస్ చూసుకుంటే 23 crores. క్లాసిన్ ని యాక్చువల్గా రిలీజ్ చేసి మళ్ళీ బైబ్యాక్ చేద్దామని చూస్తున్నారు. బట్ ఇంకో పాయింట్ ఏంటంటే కోల్కతా కూడా వెంకటేశ్వర్ రిలీజ్ చేస్తుంది. అయితే వెంకటేశ్వర్ ప్రైస్ చూసుకుంటే 23.75 crores. ఇటు క్లాసిన్ ప్రైస్ చూసుకుంటే కూడా 23 crores. కోల్కతా చూసుకుంటే వెంకటేశ్వరే కాక ఇంకా మిగతా ప్లేయర్స్ ని కూడా రిలీజ్ చేస్తుంది. సో వాళ్ళ దగ్గర మాక్సిమం 35 to 40 crores ఈజీగా ఉంటాయి. సో ఆ ప్రైస్ తో క్లాసిన్ టార్గెట్ చేస్తే మాత్రం చాలా కష్టం అవుతుంది. సో ఎస్ఆర్హెచ్ అదే థింక్ చేసినట్టుంది. సో అందుకే మన స్ట్రాటజీ మార్చుకున్నారు. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ క్లాసిన్ రిలీజ్ చేస్తే మాత్రం చాలా కష్టం అవుతుంది. ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ డేట్ ఓనర్ రషీద్ ఖాన్ అలాగే భువనేశ్వర్ కుమార్ ఈ 3 players ని విడిచిపెట్టి పెద్ద తప్పు చేసింది. మళ్ళీ క్లాసిన్ రిలీజ్ చేస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ చాలా కష్టాలు పడుతుంది. ఇఫ్ సపోజ్ క్లాసిన్ రిలీజ్ చేస్తే ఎస్ఆర్హెచ్ అతనితో పాటు ఇంకే ప్లేయర్స్ రిలీజ్ చేస్తారు. సో ఒకసారి లుక్ చేసుకుందాం. సో క్లాసిన్, అభినవ్ మనోహర్, ఆడన్ జంపా, బ్రెడన్ కార్స్, సిమర్జిత్ సింగ్, అథర్వ డైడే. సో ఈ ప్లేయర్స్ ని విడిచిపెట్టిన తర్వాత ఎస్ఆర్హెచ్ కి మిగిలిన ప్రైస్ 31.4 crores మిగిలి ఉంటాయి. అయితే ప్రైస్ తో యాక్షన్ లోకి వెళ్తే క్లాసిన్ ని బైబ్యాక్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఎస్ఆర్హెచ్ ఇది ఆలోచించాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఒక డిసప్పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పోయిన సీజన్ లో కప్పు గెలిపించిన ఆర్సీబీ కెప్టెన్ ఈ సీజన్ ఆడతాడు లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో పతిదార్ ఇంజర్ అయ్యాడు. రజత్ పద్దార్ చూసుకుంటే మినిమం 4 months రెస్ట్ తీసుకోవాలి. సో ఐపీఎల్ స్టార్ట్ కావడానికి ఇంకా 4 to 5 months ఉంది. అయితే ఈ లోపు రజత్ పద్దార్ రికవర్ అవుతాడంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రికవర్ అయినా కూడా అతను మ్యాచ్ ప్రాక్టీస్ అనేది కావాలి. సో మాక్సిమం ఫస్ట్ హాఫ్ మిస్ అయ్యే అవకాశం ఉంది. అటు ఆర్సీబీ చూసుకున్నా కూడా కెప్టెన్ గా అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా బ్రిలియంట్ గా ఆడతాడు. సో ఇలాంటి ప్లేయర్ రీప్లేస్ చేయాలంటే ఆర్సీబీ దగ్గర ఇంకే ప్లేయర్ లేరు. సో ఆర్సీబీకి ఇది ఒక బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ గా మారింది. నెక్స్ట్ టాపిక్ వెళ్లే ముందు మన ఛానల్ కి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అయితే 2025 ప్లేయర్ యాక్షన్ ఎక్కడ జరగబోతుంది. సో ప్రతి ఐపీఎల్ ఫ్యాన్ కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. లాస్ట్ 2 సీజన్ చూసుకుంటే దుబాయ్ అలాగే సౌదీ అరేబియన్. సో ఈ 2 countries లో జరిగాయి. సో ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అయితే మాక్సిమం ఎక్కువగా ఇండియాలో జరిగే అవకాశం ఉంది. ఇండియాలో అది కూడా బెంగళూరు లేదా ముంబై. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే జడేజా అలాగే సంజు శాంసన్ ట్రేడ్. ఈ ట్రేడ్ మాత్రం చాలా సీరియస్ గా నడుస్తుంది. అయితే ఇంకో 2 days లో ఈ ట్రేడ్ పైన ఫుల్ అప్డేట్స్ రాబోతున్నాయి. బట్ ప్రజెంట్ చూసుకుంటే ఈ ట్రేడ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతుంది. అయితే ఈ ట్రేడ్ కన్ఫర్మ్ అవుతే మాత్రం రాజస్థాన్ రాయల్స్ కి పెద్ద ట్రేడ్ అలాగే మంచి ట్రేడ్ గా మారుతుంది. ఎందుకంటే వరల్డ్ క్లాస్ ప్లేయర్ జడేజాని చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేస్తుందంటే ఒక సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. బట్ చెన్నై చూసుకుంటే ఆ ట్రేడ్ ఒప్పుకునేలాగా ఉంది. ఎందుకంటే రాబోయే కొన్ని సీజన్లో ధోనికి రీప్లేస్మెంట్ గా ఒక మంచి ప్లేయర్ కావాలి. అది కూడా సంజు అయితే బ్రిలియంట్ గా ఉంటుంది. అలాగే చెప్పక్ పిచ్ చూసుకున్నా కూడా సంజు శాంసన్ కి బ్రిలియంట్ గా సెట్ అవుతుంది. అలాగే మంచి కెప్టెన్ అలాగే మంచి బ్యాటర్. సో ఇలాంటి ప్లేయర్ ని ఏ టీం అయినా కోరుకుంటుంది. సో లక్కీలీ చెన్నై సూపర్ కింగ్స్ దొరుకుతున్నాడు. బట్ ఇంకోవైపు చూసుకుంటే జడేజా మాత్రం ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్. సో ఇలాంటి ప్లేయర్ ని ఏ టీం అయినా కూడా విడిచిపెట్టదు. బట్ చెన్నై సూపర్ కింగ్స్ అది చేస్తుంది. అయితే ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవాలి. అయితే రాజస్థాన్ రాయల్స్ డిమాండ్ ఏంటంటే సంజు శాంసన్ మీకు ఇస్తే జడేజా అలాగే శామ్ కరణ్. సో ఈ 2 players మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. రాజస్థాన్కి ప్లస్ పాయింట్ ఏంటంటే జడేజా అలాగే శామ్ కరణ్. అయితే 2 ఆల్రౌండర్స్ రాజస్థాన్ రాయల్స్కి రాబోతున్నారు. సో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారబోతుంది. ఇది జడేజా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ కి ఎన్నో బిలియన్ మ్యాచ్ గెలిపించాడు. బట్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే అతను రిలీజ్ చేస్తుంది. అయితే ఇంకో పాయింట్ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ కి ఒక మంచి స్పిన్నర్ దొరికాడు, నూర్ అహ్మద్. సో అందుకే జడేజాని రిలీజ్ చేస్తున్నానికి క్లారిటీగా అర్థమవుతుంది. సో మీరేమంటారో కామెంట్ చేయండి.